ఆనందరావు నగరంలోని కోటీశ్వరుల్లో ఒకరు. వ్యాపారంలో బాగా సంపాదించాడు. తన బావమరిది సబ్ ఇన్స్పెక్టర్గా ఆ నగరంలోనే పనిచేస్తున్నాడు. తన తమ్ముడు ఒక లాయర్. తన బంధువులు కూడా మంచి ధనవంతులు. ఆనందరావుకు సంఘంలో మంచి పేరు కలదు. ఆనందరావుకు మాట వినే భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురి వివాహం తన స్నేహితుడైన జగన్మోహన్ గారి కుమారుడైన ఆర్యతో నిశ్చయించారు. పెళ్లికి 2 రోజుల సమయం ఉంది. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఇంటి బయట కూడా డెకరేషన్ పనులు జరుగుతున్నాయి. దాదాపు 30 మంది పెళ్లి పనుల్లో ఉన్నారు. ఆనందరావు భార్య సుభద్ర ఇంట్లో పనులు పర్యవేక్షిస్తూ ఉన్నది. ఆనందరావు కూతురు సుమ తన స్నేహితురాలతో సరదాగా మాట్లాడుతూ ఉంది. ఆనందరావు కొడుకు అమర్ సెల్ఫోన్ను చూస్తూ గేమ్స్ ఆడుతున్నాడు. ఇంటిలోపల అందరూ ఆడవాళ్లు పనిచేస్తున్నారు. ఆనందరావు ఇంట్లో పనిమనిషి హేమ సొంత ఇంటి మనిషిలా అందరికీ పనులు పురమాయిస్తూ ఉంది. ఇంటిలోపల బయట చాలా సందడిగా ఉంది. ఇంతలో పనిమనిషి హేమ సుభద్ర దగ్గరకొచ్చి, అమ్మగారు, వంట పనుల్లో సహాయం చేయడానికి మరియు కొన్ని బరువులు మోయడానికి ఒక 2 మగవాళ్లు కావాలి. బయట పనిచేసేవారిలో 2ని పిలిపించండి అని అడిగింది. సుభద్ర కిటికీలో నుండి బయటకు చూసింది. అందరినీ పరిశీలించింది. అందులో ఒకడు 25 సంవత్సరాల యువకుడు కనిపించాడు. మరీ సన్నగా లేడు, లావుగా లేడు. తెల్లగా, ఎత్తుగా ఉన్నాడు. అయితే ఇప్పటి యువకుల్లా ఫ్యాషన్ దుస్తులు ధరించలేదు. పని బాగా చేస్తున్నాడు. ఎందుకో అతడు పనిచేస్తుంటే అలా చూడాలనిపిస్తోంది. ఇంకొక యువకుడు కూడా దాదాపు అదే వయసులో నల్లగా, సన్నగా ఉన్నాడు. మిగిలిన వారంతా 50 సంవత్సరాలు పైబడిన వారే. వెంటనే సుభద్ర లేబర్ కాంట్రాక్టర్ని పిలిచి ఆ 2ని ఇంటిలోపల పనులకు పంపమని అడిగింది. మేస్త్రి బయట పనిచేస్తున్న వారిద్దరినీ లోపలికి తీసుకుని వచ్చాడు. సుభద్ర, మీ పేర్లేమిటి అని అడిగింది. నల్లగా బలహీనంగా ఉన్న అబ్బాయి రహీమని చెప్పాడు. తెల్లగా ఎత్తుగా ఉన్న అబ్బాయి కార్తీక్ అని చెప్పాడు. ఇంట్లో హేమ చెప్పే పనులు చెయ్యాలని చెప్పింది. సరే అని వారు హేమ చెప్పే పనులు చేయసాగారు. మధ్యాహ్నమైంది. బయట ఉన్నవారు భోజనాలు చేయసాగారు. రహీం కూడా బయటకు వెళ్లి భోజనం చేసి వచ్చి పనులు చేయసాగాడు. కార్తీక్ మాత్రం బయటకు వెళ్లలేదు. పనులు చేస్తూనే ఉన్నాడు. ఇదంతా సుభద్ర గమనిస్తూనే ఉంది. సమయం 4 గంటలు కావస్తోంది. సుభద్ర హాల్లోకి వచ్చి అన్నీ పరిశీలించి చూసింది. అందరూ పనులు చేస్తున్నారు. ఇంతలో పెళ్లికూతురు సుమ సుభద్ర దగ్గరికి వచ్చి, అమ్మా, మన వీధి చివరన ఉన్న వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లి టెంకాయ కొట్టి వస్తాను. నా ఫ్రెండ్స్ను తీసుకుని వెళ్తాను అని అడిగింది. సుభద్ర, సరేలే, కారు తీసుకుని వెళ్ళు అని చెప్పి హేమను తోడుగా వెళ్లమని చెప్పింది. వారు వెళ్లిపోయారు. కార్తీక్ నీళ్లు తాగడం సుభద్ర చూసింది. సుభద్ర కార్తీక్ దగ్గరికి వెళ్లి, భోజనం చేశావా అని అడిగింది. లేదమ్మగారు అని చెప్పాడు. ఎందుకు చేయలేదు అని అడిగింది. నన్నెవరూ భోజనానికి పిలవలేదు అని చెప్పాడు. అక్కడ భోజనం ఉంది కదా, అందరూ తింటున్నారు. వారినెవరూ ప్రత్యేకంగా భోజనం చేయమని చెప్పలేదు. భోజనం అక్కడ ఉంది అంటే తినమని అర్థం. నిన్ను ప్రత్యేకంగా తినమని ఎవరూ చెప్పరు అని కోపపడింది. వారి సంగతి నాకు తెలియదమ్మగారు. నాకు భోజనం పిలుపు రాకపోతే నేనక్కడికి వెళ్లను, తినను. నేను పనిచేయడానికి వచ్చాను. భోజనం చెయ్యమని చెబితే తింటాను, లేకపోతే తినను అని వాదించాడు. సుభద్రకు కోపం నసాలానికంటింది. ఇంతలో ఆనందరావు, అతని బావమరిది సురేంద్ర వచ్చారు. సుభద్ర జరిగిన విషయమంతా చెప్పింది. ఆనందరావుకు కార్తీక్ చెప్పిన దాంట్లో ఏమీ తప్పనిపించలేదు. కాని సురేంద్ర, మా అక్కకి ఎదురు చెబుతావా అంటూ చెయ్యెత్తి కొట్టబోయాడు. అప్పుడు అకస్మాత్తుగా పనిమనిషి హేమ పెద్దగా కేకలు వేస్తూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యగారు, సుమ, మేము గుడి నుండి బయటకు రాగానే 4 యువకులు తుపాకులతో నన్ను, మిగిలిన వారిని బెదిరించి సుమను కారులో కూచోపెట్టుకుని తీసుకుని వెళ్లిపోయారు అని ఆయాసపడుతూ చెప్పింది. ఆనందరావు హడలిపోయాడు. సుభద్ర నెత్తిన పిడుగుపడినట్లయింది. సురేంద్ర కూడా షాక్లోకి వెళ్లిపోయాడు. హాలంతా నిశ్శబ్దమైపోయింది. ఎవ్వరికీ ఏమీ పాలుపోలేదు. వెంటనే సురేంద్ర తేలుకొని, హేమా, వారు ఏ వైపు వెళ్తున్నారు అని అడిగాడు. వారు తూర్పువైపు రోడ్డులో వేగంగా వెళ్తున్నారు అని చెప్పింది. సురేంద్ర, బావా, నాతోరా, ఫంక్షన్ అని నేను యూనిఫాం లేకుండా సింగిల్గా వచ్చాను. నేను ఫోన్ చేసి పోలీస్ ఫోర్స్ను పంపమని అడుగుతాను అని ఫోన్ స్టేషన్కి చేసి విషయమంతా వివరించి కానిస్టేబుల్స్ను పంపమని చెప్పాడు. బయటకు సురేంద్ర, ఆనందరావు వెళుతూ కార్తీక్ను, రహీంను, మరికొంతమంది పనివాళ్లను వారికి సహాయంగా పోలీస్ వెహికల్లో ఎక్కించుకుని వేగంగా వెళ్లసాగారు. వారు అలా 5 నిమిషాలపాటు వేగంగా వెళుతూ ఉండగా
కారు కనబడింది. వారు కారును వేగంగా నడపగా కారులోని దుండగులు ముఖానికి ముసుగులు ధరించి ఉన్నారు. వారు పోలీస్ వాహనం తమను వెంబడించసాగింది అని తెలుసుకుని కారును ఒక పాడుబడిన ఫ్యాక్టరీలోకి దారి మళ్లించారు. ఫ్యాక్టరీ గేటును ఢీకొట్టుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. పోలీస్ వాహనం కూడా వారిని అనుసరిస్తూ వెళ్ళింది. వారు కారు దిగగానే సుమను బలవంతంగా బయటకు దించి ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లసాగారు. సురేంద్ర కూడా వాయువేగంతో వాహనం ఆపి తుపాకీ తీసుకుని కిందకు దిగాడు. ఆనందరావు, కార్తీక్, రహీం మరికొంతమంది పనివాళ్లు కూడా దిగారు. వెంటనే అగంతకులు కాల్పులు జరపసాగారు. ఆ కాల్పులకు బదులుగా తుపాకీతో కాలుస్తూ సురేంద్ర, ఆనందరావు, కార్తీక్ మాత్రం ముందుకు వెళ్లసాగారు. మిగిలిన కూలీలు భయంతో కూలీ పనికోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవాలా, మాకేం సంబంధం అని భయపడి కారు దగ్గర నిలబడిపోయారు. సురేంద్ర, ఆనందరావు కాల్పులను తప్పించుకుంటూ ఫ్యాక్టరీలోకి వెళ్లారు. లోపల హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. కార్తీక్ బాగా ఆలోచించి సురేంద్రను దాటి కాల్పులను తప్పించుకుంటూ మెరుపు వేగంతో సుమను పట్టుకున్న వారిని తోసివేసి సుమ చెయ్యి పట్టుకుని వేగంగా చాకచక్యంగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. వారు కాల్పులు జరుపుతూ పారిపోయారు. వెంటనే సుమను కార్తీక్ కారులో ఎక్కించుకుని డ్రైవ్ చేసుకుంటూ నగరంలోకి వెళ్లిపోయాడు. ఫ్యాక్టరీ బయటకు వచ్చిన సురేంద్ర, ఆనందరావుకు సుమా కారుగాని సుమా కార్తీక్ కనబడలేదు. బయట ఉన్న కూలీలు కార్తీక్ సుమను తీసుకుని కారులో వెళ్లిపోయాడు అని చెప్పారు. సరే అని ఆనందరావు, సురేంద్ర ఇంటికి వెళ్లారు. ఆనందరావుని చూడగానే సుభద్ర ఏడుస్తూ ఎదురు వెళ్లి సుమ ఎక్కడా అని అడిగింది. సురేంద్ర, ఆనందరావు షాక్ అయ్యారు. కార్తీక్, సుమ మాకంటే ముందుగా కారులో బయలుదేరారు, ఇంకా ఇల్లు చేరలేదా అని అడిగారు. రాలేదండి అని సుభద్ర ఏడుస్తూ చెప్పింది. వారు కొయ్యబారిపోయారు. సురేంద్ర, ఆనందరావు ఒక అరగంట ఎదురు చూసినా కార్తీక్, సుమ ఇంటికి రాలేదు. దీంతో వారికి అనుమానం ఎక్కువయింది. సురేంద్ర లేబర్ కాంట్రాక్టర్ని పిలిచి కార్తీక్ గురించి వివరాలు, అడ్రస్సు అడిగాడు. అప్పుడా లేబర్ కాంట్రాక్టర్ అతని వివరాలు, అడ్రస్సు తెలియదు అని బదులిచ్చాడు. సురేంద్ర కోపంతో బూటుకాలతో తన్నాడు. ఎవడో తెలియనివాణ్ణి పనికి ఎలా తీసుకొచ్చావు అంటూ చెంపమీద మళ్లీ కొట్టాడు. నిజం సార్, తను ఎవరో నిజంగా నాకు తెలియడు. ఫంక్షన్ కోసం 30 మంది కూలీలు కావాలని అడిగారు. వారిలో ఒకనికి జ్వరం వచ్చి రాలేకపోయాడు. అప్పుడు కార్తీక్ కనబడితే కూలీకి వస్తావా అని అడిగాను. కూలీతో పాటు భోజనం పెడతామని చెప్పాను. సరే అని వచ్చాడు అంతే సార్ అంటూ చెప్పాడు. సురేంద్ర కోపంతో వాని వివరాలు మీలో ఎవ్వరికైనా తెలుసా అని గట్టిగా అడిగాడు. సార్, కార్తీక్ బ్యాగ్ నా దగ్గర ఉంది అని రహీం బ్యాగ్ ఇచ్చాడు. సురేంద్ర ఆ బ్యాగ్ అంతా వెతికాడు. కొన్ని బట్టలు, సర్టిఫికెట్లు, ఒక లెటరున్నాయి. సర్టిఫికెట్స్ చూశాడు. లెటర్ చదివిన సురేంద్ర కోపంతో ఊగిపోతూ, కార్తీక్ ఒక హంతకుడు, వాడొక యావజ్జీవ కారాగార శిక్షపడ్డ ఖైదీ, వాడి చదువంతా జైల్లో సాగింది, ఇటీవలే జైల్నుంచి విడుదలై వచ్చాడు అని చెప్పగానే ఆనందరావు కుప్పకూలిపోయాడు. సుభద్ర సొమ్మసిల్లిపోయింది. కూలీ అంతా కొయ్యబారిపోయారు. ఇల్లంతా గప్చిప్పైపోయింది. సుమ ఎక్కడుంది? కార్తీక్ నిజంగా ఎవరు? టు బి కంటిన్యూడ్.